పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, క్రీస్తు సందేశం దివ్యవాణి టీవీ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 19వ వచనం వరకు. పిదప ఆయన పర్వతం పైకెక్కి తాను కోరుకున్న వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. తనతో ఉండుటకు సువార్త ప్రకటనకు పంపుట కొరకు ఆయన 12 శిష్యులను నియమించెను. వారికి అపోస్తలులు అని పేరు పెట్టెను. దయ్యములను వెళ్ళగొట్టుటకు వారికి అధికారం ఇచ్చెను. ఆ 12 ఎవరనగా పేతురు అనబడు సీమోను, జబదాయి కుమారుడు యాకోబు, అతని సోదరుడు యోహాను. ఆయన వారికి బోనర్గేసు అని పేరు పెట్టెను. దీనికి ఉరిమెడి వారు అని అర్థము. ఆంద్రయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి, కననీయుడగు సీమోను, ఆయన్ను అప్పగించిన యూదా ఇస్కారియేతు. పరిశుద్ధమైన సమయంలో మనమందరం కళ్ళు మూసుకుని శిరములు వంచి ప్రార్థించుదాం. ప్రేమగల ప్రభువా, సర్వమును సృష్టించి పరిపాలిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన కాలం అంతా మమ్మల్ని మీ యొక్క రెక్కల నీడలో మీ యొక్క సన్నిధిలో ప్రభువా కాచి కాపాడేందుకు మీకు వందనములు, స్తుతి స్తోత్రము తండ్రి. మీ పరిశుద్ధాత్మ సహవాసంలో మీ చల్లని చూపును ప్రభువా మా అందరి మీద కృమ్మరించండి. ఈరోజు ప్రభువా మేమందరము కూడా మా దివ్యవాణి టీవీ ద్వారా ప్రభువా ఈ క్రీస్తు సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డను దీవించి మేమందరము కూడా మీ పవిత్రమైన వాక్యానుసారముగా మీ పవిత్రమైన దివ్య చిత్తానుసారంగా ప్రభువా జీవించే శక్తిని, కృప, అనుగ్రహ ఫలమును మాకు నిండుగా మెండుగా ప్రసాదించమని ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు దివ్యనామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశము క్రీస్తు శిష్యుని పిలుపు, ఆయనతో ఉండుటకు, ఆయన్ను ప్రకటించుట కొరకు, విశ్వాసంలో నిలిచి ఉండుట కొరకు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 3వ అధ్యాయము 14-15 వచనం ధ్యానం చేస్తున్నాం. యేసయ్య తన యొక్క శిష్యులందరినీ కూడా మరి పిలుస్తూ ఉన్నారు. 3 ముఖ్యమైన కారణాలు: తనతో ఉండుటకు, సువార్త ప్రకటన పంపుట కొరకు, దేవుని నామములో దయ్యములను వెళ్ళగొడకు యేసయ్య వారికి అధికారాన్ని ఇస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనమందరము కూడా ధ్యానం చేసినట్లయితే ఈరోజు మనం విన్న ఈ యొక్క సువార్త పఠనంలో యేసయ్య తన పరిచర్యలో అత్యంత ప్రాముఖ్యమైన ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటున్నారు. మరి ఏమిటి ఈ ప్రేషిత కార్యములో యేసుక్రీస్తు ప్రభువు తీసుకున్న నిర్ణయం అనగా 12 మంది శిష్యులను, ఈ 12 మంది అపోస్తలులను వారికి ఒక ప్రత్యేకమైన బాధ్యతను అప్పగిస్తున్నారు. ఒక ప్రత్యేకమైన ప్రేషిత కార్యాన్ని మరి కొనసాగించడానికి కావలసిన శక్తియుక్తులను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెనలను ఇస్తూ మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు నా నామమున మరి మీరు వెళ్ళి పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇచ్చి
నా శిష్యులను చేయని మరి ప్రభు వారికి పిలుపును ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇక్కడ మనము ఈ యొక్క సందర్భంలో 3 ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి, యేసయ్య పిలుస్తూ ఉన్నారు. రెండవది, తనతో ఉండమని ఆహ్వానిస్తూ ఉన్నారు. మూడవది, యేసయ్య ప్రపంచానికి పంపిస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరురా, మనము ధ్యానం చేసినట్లయితే యేసయ్య మరి శిష్యులందరినీ కూడా పిలిచారు. ఎందుకు పిలిచారు? తనతో ఉండడానికి, యేసు ప్రభుతో ఉండడానికి, తనతో ఉండడానికి అనగా శిష్యత్వానికి ఒక శిష్యుడిగా, ఒక శిష్యురాలుగా మరి ఒక పునాదిని యేసయ్య నిర్మిస్తూ ఉన్నారు. నా దగ్గర ఉండండి, మీరు నా దగ్గరికి రండి అని ప్రభువు తెలియజేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది శిష్యత్వానికి ఒక ముఖ్యమైన మూల సూత్రం. మనము యేసుక్రీస్తు ప్రభుని శిష్యులుగా, శిష్యురాలుగా జీవించాలంటే మనము ఆ ప్రభునితో సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరచాలి. ఆ ప్రభుని మనము అంటి పెట్టుకుని జీవించాలి. ఆ ప్రభువుతో, ఆ ప్రభువు దగ్గర ఉండడము మనము మొదటిగా నేర్చుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుతో సన్నిహిత సంబంధం లేని వ్యక్తి నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించలేడు. యేసుతో నిజమైన సన్నిహితము లేని వ్యక్తి యేసు ప్రభు దగ్గర ఉండలేడు. ఎందుకంటే మనము ప్రభువుతో సన్నిహితముగా ఉంటేనే నిజమైన సేవను చేయగలం, నిజమైన క్రీస్తును మనము ఇతరులకు అందివ్వగలం, ఆ ప్రభుని యొక్క కారుణ్యాన్ని మనం ఇతరులకు పంచగలం. ప్రార్థన, దివ్య బలి, దేవుని వాక్యం, పాప సంగీతనము ఇవన్నీ కూడా శిష్యుని ఆధ్యాత్మిక శ్వాస. అందుకే ప్రభు అంటున్నారు, ప్రియమైన సహోదరి సహోదరురా, ప్రజల దగ్గరకు వెళ్ళండి, ఇప్పుడు కాదు, నా దగ్గర ఉండి ఈ యొక్క ప్రేషిత కార్యానికి కావలసిన అన్నీ నేర్చుకున్న తర్వాత యేసయ్య మరి తన యొక్క శిష్యులందరినీ కూడా ప్రపంచ నలుమూలకి పంపిస్తూ ఉన్నారు. అందుకే ప్రభు అంటున్నారు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో, నేను ద్రాక్షావళిని, మీరు కొమ్మలు, ఎవరు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో అతడు అధికముగా ఫలించును, ఎలైనా నేను లేక మీరు ఏమీయూ చెయ్యజాలరు. ప్రియమైన దేవుని బిడ్డ, కొమ్మ చెట్టుతో అనుసంధానమై ఉన్నంత కాలమే జీవిస్తూ ఉంది. ఏంటిది? కొమ్మ చెట్టుతో అనుసంధానమై ఉన్నంత కాలమే అది జీవిస్తూ ఉంది, చిగురిస్తూ ఉంది. అలాగే మనం క్రీస్తుతో అనుసంధానమై ఉన్నప్పుడే ఫలవంతమైన జీవితాన్ని మనము జీవించగలం. ఆ ఫలవంతమైన జీవితాన్ని మనము గడపబలం. ఎప్పుడైతే మనము క్రీస్తుతో నుండి దూరమైపోతామో, క్రీస్తుతో ఉండకుండా జీవిస్తామో, మన జీవితంలో ఆ ఫలవం అనేది ఉండదు, మన జీవితంలో ఆ సమృద్ధి అనేది ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవలసిన అతి ముఖ్యమైన మొట్టమొదటి లక్షణం ఏమిటంటే ప్రభువుతో ఉండడం. శిష్యులు ఏ విధముగా మరి ప్రభువుతో ఉన్నారో తనతో ఉండుటకు ఈ ప్రేషిత కార్యంలో మొట్టమొదటి సుగుణం. ఒక్కసారి మన జీవితానికి అన్వయం చేసుకుందాం. ప్రతిరోజు మనం ఫోనుకు మన ఛార్జింగ్ పెడుతున్నాం, మన ఫోనుకు మనం ఉపయోగిస్తున్న దానికి ఛార్జింగ్ పెడుతూ ఉన్నాం. కానీ మన ఆత్మకు ప్రార్థన ద్వారా ఛార్జింగ్ ఇస్తున్నామా? మన ఆత్మకు ప్రార్థన ద్వారా ఛార్జింగ్ ఇస్తున్నామా? రోజు కనీసం కొంత సమయం ప్రభువుతో గడపడం అనేది క్రైస్తవునిగా ఇది మనందరి బాధ్యత. క్రైస్తవుని యొక్క బాధ్యత ఏంటంటే మనం ప్రభువుతో ఉండాలి, ప్రభువుతో ఆత్మీయ జీవితంలో ఆయనతో గడపాలి. ఎందుకంటే దేవునితో మనం గడపకపోతే, దేవునితో సన్నిహితమైన సంబంధం మనం జీవించలేకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎన్ని చేసినా కానీ అదంతా కూడా వ్యర్థం. మరి ఆ ప్రభువుతో సన్నిహితమైన జీవితాన్ని జీవించినప్పుడు మనలో ప్రేమ, సోదరభావం, శోభ్రతత్వం, దయ, జాలి, కరుణ, దైవరాజ్యపు సుగుణాలను, దైవరాజ్యపు గుణగణాలను మనము అలవరుచుకున్న వారం అవుతాము. లేనిచో మన జీవితము
మళ్ళా మారిపోతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో అలనాడు శిష్యులు ఏ విధంగా ప్రభువుతో ఉన్నారు, ఈరోజు మన ఆత్మీయ జీవితం మనం ప్రభువుతో ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఈ ప్రయత్నంలో మనం ఖచ్చితంగా ప్రభువుతో ఉండాలి. అప్పుడే మనము గొప్ప కార్యములు చేయగలం. ఇక రెండవది, సువార్తను ప్రకటించుట కొరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా ఆ ప్రభువుతో ఉండి సన్నిహితమైన జీవితాన్ని జీవించి ప్రభువు దగ్గర అన్నీ నేర్చుకొని శిష్యులందరూ కూడా తనతో ఉండకు సువార్త ప్రకటన పంపుట కొరకు, అనగా జ్ఞానస్థానము స్వీకరించిన ప్రతి బిడ్డ కూడా ఒక మిషనరీగా, ఒక సువార్తక బోధకునిగా మరి దేవుని నమ్మలో వెళ్తూ ఉన్నారు. క్రీస్తు సందేశం కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రియులారా, యేసు ప్రభు తన శిష్యులను తన దగ్గర ఉంచడానికే కాదండి, ప్రపంచానికి పంపడానికి కూడా ఎన్నుకున్నారు. తన ఎన్నికలో ఉన్న మాధుర్యం ఏమిటంటే, ఆ పిలుపులో ఉన్న మాధుర్యము, ఆ పిలుపులో ఉన్న పవిత్రత ఏమిటంటే, ప్రభు తన శిష్యులను తన దగ్గర ఉంచడానికి మాత్రమే కాదు, ఒక సువార్త ప్రకటన పంపుట కొరకు కూడా ఎన్నుకొని ముందుకు పంపిస్తున్నారు. సువార్తను ప్రకటించడం అంటే కేవలం బోధించడం మాత్రమే కాదు, మన జీవితం ద్వారా క్రీస్తును మనము చూపించాలి. మన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమను మనము వ్యక్తపరచాలి. మన జీవితం ద్వారా క్రీస్తు కారుణ్యమును మనము అందించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త అంటే కేవలము బోధించడం మాత్రముతో అయిపోలేదండి. ఆ సువార్తను మనము బోధించడం ద్వారా క్రీస్తు ప్రేమను ఇతరుల్లో చూపించినట్లయితే, ఆ క్రీస్తు కారుణ్యాన్ని మనం ఇతరులకు అందించగలిగిన వారమైతే మనము ఓ సత్య సువార్తకునిగా, నిజమైన మిషనరీగా మనము మారగలం. అందుకే ఎంతోమంది గొప్ప పునీతులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం అందరము కూడా తెలుసు, ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్ మూవీ, సిస్టర్ రాణి మరియా గారి యథార్థ గాథ ద్వారా మనమందరము కూడా ఆ గొప్ప ధన్యురాల యొక్క జీవితాన్ని మనమందరము కూడా మరి ఆదర్శముగా స్వీకరించుకొని, ఆమె తన జీవితంలో మరి ఓ గొప్ప కన్యాశ్రీగా ఉంటూ క్రీస్తు ప్రేమను ఆమె ఇతరులకు పంచినది. ఓ సత్య సువార్తికురాలిగా, ఓ గొప్ప మిషనరీగా ఆమె తన జీవితంలో నిలిచిపోయింది. అందుకే మన భారతదేశంలో మాతృభూమిలో గుబాలించిన తొలి పావన కుసుమం ధన్య సిస్టర్ రాణి మరియా గారు. ఆమె తన జీవితంలో అక్షరాల యేసు క్రీస్తు ప్రభుని ప్రకటించినది. మనము ప్రభువుతో ఉంటున్నాము, ఆ ప్రభువుతో ఉంటూ ప్రభువు చెప్పిన వాడిని నేర్చుకున్నాము, ఆ ప్రభువు చెప్పిన వాడిని మనము ఇతరులకు బోధిస్తున్నాం. బోధించడం మాత్రం అయిపోలేదు, ఆ బోధించిన దాన్ని మనము ఆచరణలో ఉంచాలి. ఆ క్రీస్తు ప్రభువులాగా ప్రేమను పంచాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సందర్భంలో మనము ఒక్కసారి ధ్యానం చేసుకోవాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనములు మనం ధ్యానించినట్లయితే, మీరు సమస్త జాతి జనులకు, సమస్త జనులను నా శిష్యులుగా చేయడని ప్రభు ఈరోజు మనందరినీ కూడా గొప్ప వాగ్దానాన్ని ప్రభు ఈరోజు మనకు ఇస్తూ ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం.
కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున జ్ఞానస్థానం ఒసగుచు వారు నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినదంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో ఉందునని దేవాదేవుడు అభయమొసుగుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరా, మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనమందరము కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. ప్రియమైన సహోదరి సహోదరా, అదేవిధంగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం ధ్యానిస్తున్నాము. మీ వెలుగు మనుషుల ఎదుట ప్రకాశించునుగాక. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము సువార్తను ప్రకటించడం మాత్రమే అయిపోలేదు. ఆ సువార్తను మనం పాటించినప్పుడు, ఆ సువార్తకు మనము క్రీస్తు ప్రభుని బిడ్డలాగా, క్రీస్తులాగా మనం ఈ లోకంలో ఆ యొక్క ప్రేమను, కారుణ్యాన్ని చూపించినప్పుడు సత్య సువార్తగా మనం జీవించిన వారమవుతాం. పునీత పౌలు భక్తులు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయం 16వ వచనం మనందరికీ తెలుసు. సువార్తను బోధించినంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని, కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునీత పౌలు భక్తుడు దేవుని యొక్క సత్య సువార్తను 3 మిషనరీ ప్రయాణాలుగా ఎంతోమందికి దేవుని వాక్యాన్ని బోధించి, ఆ దేవుని వాక్యానుసారంగా జీవించి, ఆ దేవుని వాక్యాన్ని ప్రకటించి ఓ సత్య సువార్తునిగా, ఓ గొప్ప హతసాక్షిగా మనం చూస్తూ ఉన్నాము. పునీత పౌలు గారు శ్రీసభ చరిత్రలో నిలిచిపోయారు. ప్రియమైన సహోదరి సహోదరా, ఈరోజు మన జీవితానికి ఒక్కసారి అన్వయం చేసుకుందాం. తల్లిదండ్రులు బిడ్డలకు ప్రార్థన నేర్పితే అది ఓ సువార్తగా ప్రకటించడమే ఓ సువార్తగా మారుతుంది. క్షమించడము ఓ సువార్తగా మారుతుంది. నిజాయితీగా జీవించడము ఓ సత్య సువార్తగా మారుతూ ఉంది. పేదలకు సహాయం చేయడము కూడా, క్రీస్తు ప్రేమను ప్రకటించడము, ఇదంతా కూడా సువార్తలో భాగమే. అందుకే దిగవంత కీర్తిశేషులు పోప్ ఫ్రాన్సిస్ గారు మనందరికీ తరచుగా ఎప్పుడూ చెబుతూ ఉండేవారు, సువార్తను ముందుగా మీ జీవితంలో ప్రకటించండి, అవసరమైతే మాటలతో కూడా ప్రకటించండి. మనము సత్య సువార్తకు సాక్షులుగా జీవించాలి. ఇక 3వది, దయ్యములను వెళ్ళగొట్టుటకు అధికారము. ప్రభు శిష్యులను ఆహ్వానిస్తూ తనతో ఉండకు, సువార్త ప్రకటన పంపుట కొరకు తన నామములో, దేవుని నామములో దయ్యములను, దుష్టశక్తులను పారద్రోలుటకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది కేవలము అద్భుతాల గురించి మాత్రమే కాదండి. ఈ రోజుల్లో, ఈ ప్రస్తుతమైన కాలమున పరిస్థితుల్లో మన జీవితాల్లో ఉన్న చీకటి శక్తులు, మన జీవితాల్లో ఉన్న అంధకారపు బంధకాలు, ఈరోజు మన జీవితాల్లో ఉన్న చెడు శక్తులు ఏమిటి? ద్వేషం, అసూయ, అవినీతి, వ్యసనాలు, కుటుంబ కలహాలు, నిరాశ, ఇవన్నీ కూడా ఒక రకమైన సైతాను శక్తులు, చెడు శక్తులు. క్రీస్తు శిష్యుడు ప్రార్థన, ప్రేమ, సత్యం, క్షమ ద్వారా ఈ చీకటి శక్తులను జయించాలి. ఈ చీకటి బంధకాలను పారద్రోలాలి. ప్రియమైన సహోదరి సహోదరా, ఈ లోకానికి వెలుగైన చూపించే, ఈ లోకానికి మనందరినీ కూడా ఓ గొప్ప శిష్యురాలుగా మార్చే దేవుని మనము అనుసరించాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనందరికీ కూడా ఒక గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారం నడవక నిత్య జీవపు వెలుగును పొందును. నన్ను అనుసరించేవాడు అంధకారం నడవక జీవపు వెలుగును పొందును. ఈరోజు మన హృదయంలో ఉన్న చీకటి శక్తులను మనం ఈరోజు పారద్రోలాలి. ఈరోజు దేవుని అనుసరించడానికి, దేవుని ప్రేమించడానికి మనకు ఏదిగా అడ్డుగా ఉందో ఆ చీకటి బంధాలను, చీకటి శక్తులను మనం పారద్రోలి దేవుని అనుసరించినప్పుడు మనం ఈ లోకంలో మంచి బిడ్డలుగా జీవించగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ జీవితంలో మనం అందరము కూడా నేర్చుకోవాలి. ఏ విధముగా ఈ యొక్క అపోస్తలులందరూ కూడా దేవుని దగ్గర ఉండి ప్రభునికి సన్నిహితముగా జీవించి సత్య సువార్తన
ప్రకటనకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించి దేవుని నామములో అద్భుతములు, గొప్ప కార్యములు, స్వస్థతలు, దయ్యములు వెళ్ళగొట్టి ఆ యొక్క దుష్టశక్తిని పారద్రోలి మరి దేవునికి బిడ్డలుగా మార్చారు. ఈరోజు మనం జ్ఞానస్థానం స్వీకరించిన ప్రతి ఒక్కరము కూడా ఒక మిషనరీగా మన యొక్క జీవితం ద్వారా, మన నడవడిక ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా మనం ఇతరులకు ఓ స్వార్థను ప్రకటించాలి. పునీత మదర్ తెరీసా గారు మనందరికీ తెలియజేస్తున్నారు, నీ జీవితమే ఓ సువార్తగా మారాలి. యేసయ్యకు ఈరోజు నీ జీవితమే, మన జీవితమే ఓ సత్య సువార్తగా మారాలి. మనము గొప్ప గొప్ప మాటలు చెప్పనవసరం లేదు, లేకపోతే పెద్ద పెద్ద అరుస్తూ సందేశాలు ఇవ్వనవసరం లేదేమో, కానీ క్రీస్తు ప్రేమను మనం చూపించినప్పుడు, ఆ క్రీస్తు ప్రభుని యొక్క కారుణ్యాన్ని మన ఇరుగు పొరుగు వారికి మనం అందించినప్పుడు మనము ఓ గొప్ప మిషనరీగా మనం మారుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డ, మనం ప్రార్థన చేస్తున్నాం, మనము దేవుని అనుసరిస్తున్నాం, ప్రభుని అడుగుజా నడుస్తూ ఉన్నాం, ఇవన్నీ చేస్తున్నాం. మనము మంచి హృదయాన్ని, సహృదయాన్ని కలిగి జీవిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన ద్వారా గొప్ప కార్యములు, దేవుడు మన ద్వారా గొప్ప ఆశ్చర్యకరమైన మహిమ కార్యములను దేవుడు చేయగలడు. విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నీ జీవితం ద్వారా, నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ప్రియా సహోదరి సహోదరా, నేను ఎందుకులే, నాకు చేత కాదులే అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ప్రభుని అనుసరిస్తున్నావు, ప్రభుని అడుగుజా నడుస్తున్నావు, ప్రభుని శిష్యుడిగా ఉన్నావు, ప్రభునికి శిష్యురాలుగా జీవిస్తూ ఉన్నావు. అన్నాడు అపోస్తులు కూడా మరి ఏమీ చదువుకోలేదు, వాళ్ళకి ఏమీ రాదు. కానీ ఎప్పుడైతే దేవుని అనుసరించడం ప్రారంభించారో, వారు ఆ ప్రభుని దగ్గర ఉన్నారు, సమస్తాన్ని కూడా, మరి సమస్త విజ్ఞానాన్ని కూడా వారు పొందుకున్నారు. ఈరోజు సత్య సువార్తకు సాక్షులుగా ఉండి మరి ఈ యొక్క ప్రపంచ నలుమూలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని బోధించారు. మనందరికీ కూడా ప్రకటించి ఆ యొక్క విశ్వాస సత్యాన్ని మనము కూడా నేర్చుకొని ఈరోజు దేవుణ్ణి అనుసరిస్తూ ఉన్నాం. కావున ఈరోజు మనమందరము కూడా వాగ్దానం తీసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువుతో ఉంటూ సత్య సువార్తను మన జీవితాల ద్వారా బోధిస్తూ మన జీవితంలో ఉన్న అంధకారపు శక్తులను, బంధకాలను విడిచిపెట్టి లోకానికి వెలుగువంటి యేసుక్రీస్తు ప్రభుని అనుసరిస్తూ దేవుని బిడ్డలుగా మారుదాం. తద్వారా దేవాదేవుడు మనలను, కుటుంబ సభ్యులను, బిడ్డలందరినీ దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మనల్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్.